సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ విచారణ మొదటి రోజు ముగిసింది. 2.5 గంటల పాటు వంశీని ప్రశ్నించిన కృష్ణలంక పోలీసులు మొత్తం 30 ప్రశ్నలు అడిగారు. వంశీ వాటికి నాకు తెలియదు అంటూ సమాధానాలు దాటవేసినట్టు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. సెల్ ఫోన్ కి సంబంధించి పోలీసులు క్వశ్చన్లు వేశారు. తమ ప్రశ్నలకి వంశీ సమాధానాలు దాటవేసినట్టు విజయవాడ సెంట్రల్ ఏసీపీ చెప్పారు. కస్టడీని క్యాన్సిల్ చేయాలని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ తరపున లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని, ఇల్లీగల్ కస్టడీగా డిక్లేర్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇటు వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపు లాయర్లు. అయితే కౌంటర్ దాఖలకు 3 రోజుల సమయం కోరారు పీపీ. దీంతో విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది కోర్టు. కేసు ఈ నెల 28కి వాయిదా వేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి, విజయవాడ పోలీసులు ఈ రోజు వల్లభనేని వంశీని 3 రోజులు కస్టడీ తీసుకున్నారు. అదేవిధంగా మొదటి రోజు 2.5 గంటల పాటు వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుని విచారించారు. కొన్ని కీలక ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం, మరికొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం అయితే వల్లభనేని వంశీ చేసినట్టు తెలుస్తుంది. మనము ఎవరైతే ఉన్నారో విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్తో మనం మాట్లాడడం జరిగింది. దామోదర్ ఎన్ని ప్రశ్నలు వేశారు, వల్లభనేని వంశీ ఎలా జరిగింది విచారణ అని మాట్లాడడం జరిగింది. మొత్తము 30 ప్రశ్నలు మనం సంధించాము, కాదు తెలియదు అనే సమాచారాలు దాటవేసేందుకు కూడా వల్లభనేని వంశీ ప్రయత్నించారని చెప్పేసి విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న సెల్ ఫోన్ సంబంధించి ప్రధానంగా అడిగాము. అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మేము ప్రస్తావించాము. కొన్ని తెలియదు, కాదు అంటూ దాటవేశారని చెప్పేసి విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే A7, A8 సంబంధించిన శ్రీపతి అదేవిధంగా శివరామకృష్ణలను కస్టడీ తీసుకున్న సమయంలో ఎవరైతే ఉన్నారో ఆ శ్రీపతి శివరామకృష్ణ సంబంధించిన న్యాయవాదులకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదంటూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి తరపున న్యాయవాది తాడికొండ చిరంజీవి మెమో దాఖలు చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే కస్టడీ తీసుకున్న సమయంలో తమ తోటి ఆపోజిట్ లాయర్ సంబంధించి అతను కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఇవ్వలేదంటూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అదేవిధంగా ఇంకో ఇలా ఉంటే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ సంబంధించి ఇద్దరు ఇరు వర్గాల తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం కేసు 28కి వాయిదా వేయడం జరిగింది. ధనలక్ష్మి. థాంక్యూ తిరుమలరావు.